జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రథమస్తవకః అంటే మొట్టమొదటి చాప్టర్ తృతీయ పాఠ మూడో పాఠానికి వెళ్తున్నాం మనం ఇంతవరకు మనం ఏం చూసామంటే మొదటి పాఠం ఏషః ఏషా ఏతత్ ఇవి చూసాం. అంటే లింగానికి సంబంధించి మనం కొన్ని మాటలు నేర్చుకున్నాం. అంటే పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం, 3 లింగాలు. ఇవి మనకు తెలిసిన అన్ని భాషల్లో ఉండేవే కనుక అక్కడ ఇబ్బంది లేదు. మనం ఆ 3 లింగాలకి సంబంధించి ఆ ఏషః సహ ఏషా సా ఏతత్ తత్ ఇవి మనం చూసాం. తర్వాత దీనికి సంబంధించి ఎవరు అని అడగడానికి మనం చెప్పుకున్నాం. తెలుగులో అయితే ఆమె ఎవరు, అతడు ఎవరు అని అనేస్తాం, అందరికీ ఒకటే ఎవరు. కానీ సంస్కృతంలోకి వచ్చేటప్పటికి ఆమె ఎవరు వేరుగా ఉంటుంది, అతడు ఎవరు వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఎవరు అనే శబ్దానికి కూడా పుల్లింగ స్త్రీలింగం తేడా ఉంటుంది అనమాట. నపుంసకలింగం ఈ తేడాలు ఉంటాయి. ప్రతి మాటకి మాటని బట్టి లింగం ఉంటుంది భాషలో నేర్చుకున్నాం. నేను ఇప్పుడు బ్రీఫ్ ఇస్తున్నాను అనమాట, మనం చూసేసింది. సో దాని ప్రకారం మనం ఏం చేసాము, కహ కా కిం. కహ అంటే హూ వెన్ అడ్రస్సింగ్ ఏ మేల్, కా అంటే హూ సేమ్ హూ వెన్ అడ్రస్సింగ్ ఏ ఫీమేల్, కిం అంటే వెన్ అడ్రస్సింగ్ ఏ న్యూట్రల్ జెండర్. ఇది ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 పాఠాలు చూసాం మనం. ఏషః ఏషా ఏతత్ సహ సా తత్, అలాగే కహ కా కిం ఇవి చూసాం. ఇవాళ 3వ పాఠంలో వచ్చాం. ఇప్పుడు అవి దేనికి సంబంధించి చూసామండి. అండర్స్టాండ్, వీ హ్యావ్ రెఫర్డ్ దోస్ థింగ్స్ విత్ రెఫరెన్స్ టు ది జెండర్, మ్యాస్క్యులైన్, ఫెమినైన్ అండ్ న్యూట్రల్ జెండర్స్ చూసాం. పుల్లింగ, స్త్రీలింగ, నపుంసకలింగ శబ్దాలుగా చూసాం కొన్ని. ఇప్పుడు మనం ఇవాళ ఏం చేస్తున్నాం అంటే నంబర్స్ లోకి ప్రవేశిస్తున్నాం. దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ బికాస్ దిస్ ఈస్ ఎ స్పెషల్ ఫీచర్ టు సాంస్క్రిట్. సాంస్క్రిట్ క్లాసికల్ లాంగ్వేజెస్ అని 3 లాంగ్వేజెస్ ని క్లాసికల్ లాంగ్వేజెస్ అంటాం. అందులో ముఖ్యమైనవి 2, ఒకటి సాంస్క్రిట్, రెండోది అరబిక్. ఇవి ఎంత దగ్గరగా ఉంటాయంటే విశేషం, ఈ 2 కూడా సేమ్ గ్రామరు, సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతాయి. చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట ఈ 2ను. అది అందుకని వీటిల్లో ఒక స్పెషల్ ఫీచర్ ఉంది. వీటిల్లో ఈ నంబర్ అనేది ఒక స్పెషల్ ఫీచర్ ఉంది. దీన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వాలి మీరు. అందుకని ఇవాళ ఇంపార్టెంట్ లెసన్ ఇది తెలుసుకోవాలి అని చెప్పారు. ఇప్పుడు ఇందులో నంబర్స్ లోకి వచ్చినప్పుడు నంబర్ అంటే వచనం. మనం అన్ని భాషల్లోనూ కూడా ఏకవచనం, బహువచనం. అంటే అడ్రస్సింగ్ వన్ ఈజ్ ఏకవచనం, మోర్ దాన్ వన్ బహువచనం. అంటే మనం ఏమంటాం అనమాట, ఒక పువ్వు అంటే సింగులర్ ఏకవచనం, పువ్వులు పువ్వులు అంటే బహువచనం. ఇంతే ఉంటుంది మనకి, ఇంతే తెలుసును మనకు. వచనాలు 2 తెలుసును, 2 ఉంటాయి నార్మల్ గా అన్ని భాషల్లో, ఏకవచనం బహువచనం. కానీ ఈ క్లాసికల్ లాంగ్వేజెస్ లో ఇప్పుడు మనం నేర్చుకునేది సాంస్క్రిట్ లో 3 వచనాలు ఉంటాయండి. 3 వచనాలు ఏమిటంటే, ఒకటి ఏకవచనం, రెండోది ద్వివచనం, మూడోది బహువచనం. 3 ఉంటాయి ఇందులో. ఈ ద్వివచనం అనేది కొత్తగా వస్తుంది. ద్వివచనం అనేది 2 వస్తువుల్ని 2 వ్యక్తుల్ని సూచిస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ పువ్వు అనేదానికి ఒక మాట ఉంటుంది, అలాగే పూలు 2 పూలు అనేదానికి ఒక మాట ఉంటుంది, మోర్ దాన్ 2 బహువచనం అయితే పూలు అనేదానికి ఒక మాట ఉంది. 3 మాటలు ఉంటాయి ఇందులో. అంటే ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ధ్యానేన పఠంతు పశ్యంతు చ. ధ్యానేన అంటే శ్రద్ధతో, పఠంతు చదవండి. నేను ఇలా చెప్తున్నాను అంటే మీకు మాటలు కొంచెం పట్టుకోవాలి, కొంచెం అలా అలవాటు పడాలి. మీరు మాటలకి రావక్కర్లేదు, మీరు అప్పుడే వాడక్కర్లేదు, రీప్రొడ్యూస్ చేయక్కర్లేదు. అర్థం చేసుకోండి, గమనించండి నేను ఏం చెప్తున్నాను. ధ్యానేన శ్రద్ధతో, పఠంతు చదవండి, చదవండి బహువచనం. పశ్యంతు చ, పశ్యంతు చూడండి. ఈ చ అంటే అర్థం ఏంటంటే పఠంతు అండ్ పశ్యంతు అని అర్థం. ఈ చ అంటే అండ్ అని అర్థం అనమాట. శ్రద్ధగా చదవండి, చూడండి, చూస్తూ చదవండి. దీన్ని చూడాలి. శ్రద్ధగా చూస్తే మీకు ఏమర్థం అవుతుంది, ఇక్కడ ఒక ఏనుగు ఉంది, ఇక్కడ 2 ఏనుగులు ఉన్నాయి, ఇక్కడ 3 ఏనుగులు ఉన్నాయి. 3 కావచ్చు, 4 కావచ్చు, ఎన్ని 2 కంటే ఎక్కువ ఏనుగులు ఉన్నాయి. అంచేది ఇక్కడ పశ్యంతు చ తదనుసారం అగ్రే లిఖంతు. తదనుసారం, తత్ అనుసారం అకార్డింగ్ టు దట్, అగ్రే ముందుకి గో అంటే గో అహెడ్, అండ్ లిఖంతు రైట్ రాయండి. ఆ విధంగా ముందుకు పోయి రాయండి అని అర్థం అనమాట. ఏ విధంగా అని అంటే
ఒక్కటే ఉంటే మనము గజహ అని ఉంటాం. ఇందులో కూడా మళ్ళీ లింగానికి సంబంధించే ఉంటాయని చెప్పాను 3 వచనాలును. లింగము అంటే ముందు పుల్లింగ శబ్దాలు చూస్తాము, తర్వాత స్త్రీలింగ శబ్దాలు చూస్తాము, తర్వాత నపుంసకలింగ శబ్దాలు చూస్తాము. ముందు పుల్లింగ శబ్దాలు చూద్దాము. గజము మన తెలుగులో గజహ అని అంటాం మనం. గజహ అని అంటే ఏనుగు. ఒక్క ఏనుగు ఉంటే గజహ. దీన్ని 2 ఏనుగులుంటే గజౌ. గజౌ అంటే 2 ఏనుగులు అని అర్థం అనమాట. 2 సంఖ్యను సూచిస్తుంది ఇట్లాంటి ప్రయోగం. 2 కంటే ఎక్కువ ఉంటే బహువచనం ఉంటే గజాహ అంటే గజములు. అంటే గజము ఒక ఏనుగు, ఏనుగు. గజౌ 2 ఏనుగులు, గజాహ చాలా ఏనుగులు. ఏకవచనం, ద్వివచనం. బహువచనంలో పుల్లింగ శబ్దం గజహ, గజౌ, గజాహ. మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కొండ గుర్తు ఏమిటంటే ప్రస్తుతానికి అంటే ప్రకృతి ప్రత్యయ పరంగా తర్వాత వస్తుంది. ఇప్పటికి కొండ గుర్తు ఏమిటి అని అంటే ఒక విసర్గ ఉంటే ఏకవచనం, ఔ అని ఎండ్ అయితే ద్వివచనం, ఆహ అని ఎండ్ అయితే అది బహువచనం. గజహ, గజౌ, గజాహ. ఏనుగు 2 ఏనుగులు, చాలా ఏనుగులు, అనేకమైనటువంటి ఏనుగులు అని అర్థం అన్నమాట. అలాగే అశ్వహ. అహ అంటే సింగులర్. అశ్వహ పుల్లింగంలో సింగులర్ కి విసర్గ వస్తుంది. అంచేత అశ్వహ అంటే గుర్రము. అశ్వౌ ఔ అని వచ్చింది. ఔ అని వస్తే పుల్లింగంలో మనకి 2 గుర్రములు అని అర్థం, ద్వివచనాన్ని సూచిస్తుంది. ఆహ అశ్వాహ అని వస్తుంది. ఆహ అని వస్తే బహువచనాన్ని సూచిస్తుంది. 2 కంటే ఎక్కువ గుర్రములు. అశ్వహ, అశ్వౌ, అశ్వాహ. అలాగే ఛాత్ర. ఛాత్ర అంటే విద్యార్థి. విద్యార్థి ఛాత్ర. 2 విద్యార్థులు ఛాత్రౌ. 2 కంటే ఎక్కువ విద్యార్థులు ఛాత్రాహ. ఛాత్ర, ఛాత్రౌ, ఛాత్రాహ. ఇదేమన్నా నరసింహులు గారు అడిగింది. రామ, రామో, రామాహ అని అంటాం. రామ అంటే రాముడు, రామవు అంటే 2 రాములు. 2 రాములు అంటే బలరాముడు కావచ్చు, శ్రీరాముడు. వేరు ఉన్నారు అలా కూడా అనుకోవచ్చు అనమాట. రామో, రామాహ అంటే రాములు, చాలా మంది రాములు. పరశురాముడు ఇంకొక ఆయన్ని తగిలిస్తే అయిపోయా. బలరాముడు, శ్రీరాముడు, పరశురాముడు, ఇంకొక రాముడు, ఎంతమంది అయినా ఉండొచ్చు కదా. అట్లా అనమాట. అలాగే ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఎలాగైతే మనం చెప్పామో అహ, ఔ, ఆహ అని చేర్చి ఏక, ద్వి, బహు పుల్లింగ వచన శబ్దాలని మనం చూసాం. అధ్యాపక, అధ్యాపకౌ, అధ్యాపకాః. వండర్ఫుల్, వెరీ గుడ్. అదండి మీకు అర్థమైంది కదండి అందరికీ. మయూరః, మయూరౌ, మయూరాః. వృక్షః, వృక్షౌ, వృక్షాః. వానరః, వానరౌ, వానరాః. మీకు ముందు మనం ఏ శబ్దాలు అయితే చదువుకున్నామో అవే శబ్దాలు ఇస్తాడు. ఒకవేళ కొత్త శబ్దం వచ్చింది అనుకోండి, మనం చదువుకోలేదుగా, ఇక్కడ మీకు రాస్తాడు, కంగారు పడక్కర్లా. ఇక్కడ చాట ఉంది. చాట మనకి రాలేదుగా ఇంతకు ముందు చదువుకున్న శబ్దాల్లో. అందుకని చాటకి సోర్పహ అనేటటువంటి శబ్దాన్ని చూపించాడు. సోర్పహ అంటే చాట. మళ్ళీ ఇంకో కొత్త శబ్దం నేర్చుకున్నారు మీరు, గుర్తు పెట్టుకొని మనం ఒంటింటి గురించి మాట్లాడుకుంటే అవసరం పడుతుంది ఇది కనుక. సోర్పహ చదువు. సోర్పౌ, సోర్పహ. ఇది రేప పైన ఉండేది. సోర్పహ, సోర్పౌ. కరెక్ట్. సోర్పహ, వండర్ఫుల్, కరెక్ట్. ఇది బకహ, బకహ, కొంగకి బకహ అన్నమాట. బకహ, 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 బకౌ, ఇంకా బకాహ. కరెక్ట్, వండర్ఫుల్. ఇది భల్లూకః, భల్లూకౌ, భల్లూకాః. గురువు గారు నేను చదువుతాను. ప్లీజ్ చదవండి, ఇక్కడ చదవండి. గజః, రజని అండి. గజః, గజౌ. అశ్వః, అశ్వౌ. కరెక్ట్. భల్లూకః, భల్లూకౌ. మయూరః, మయూరౌ. శుకః, శుకౌ, శికౌ. కరెక్ట్, కరెక్ట్. వానరః, వానరః. వానరౌ. మూషికః, మూషికౌ.
కరెక్ట్. ఇది నెక్స్ట్ పికః శుకః అనండి, ఇక్కడ మత్స్య ఇంకోటి మాట్లాడు. సుకః శుక సుకౌ ఉమ్, మత్స్యః మత్స్యౌ మీనః మీనౌ. నేను చదువుతాను సార్, చదవండి శేషు చదవండి. మృగా ఇక్కడ మీరు చూడండి, బిడాల. ఇక్కడ సింగులర్ నంబరు, డ్యూవల్ నంబర్ అంటే ద్వివచనం, డ్యూవల్ నంబర్ Dual అంటాం number. ద్వివచనాన్ని. ఇక్కడ ఏక ద్వీలు చూసాము, ఇక్కడ ఏక బహువచనాలు ఇచ్చాడు. ఇది గుర్తు అనమాట. ఏక అందుకని బహువచనం. మృగాహ. ఓకే. బిడాలః బిడాలౌ బిడాలాహ, బిడాలవు లేదు ఇక్కడ, ద్వివచనం కాదు, ఇది బహువచనం ఉంది. అంచేత బిడాలహ బిడాలౌ. బిడాలాహ. బిడాలాః ఉమ్, బకః బకాః కరెక్ట్. పత్రవాహకః 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 పత్రవాహకాః. పత్రవాహకః ఉమ్, శౌచికః ఉమ్, శౌచికః శౌచికాః కరెక్ట్. శౌచికాః. వ్యాధః వ్యాధ. వ్యాధః వ్యాధోః వ్యాధాః. ఆహ వ్యాధః అహ ఔ వ్యాధాః. ఆహ. ఇలాగే గుర్తు పెట్టుకోండి అంతే. అహ ఔ ఆహ, ఏకవచనం, ద్వివచనం, బహువచనం, అది పుల్లింగ శబ్దాలకి. అది Yes. ఇక్కడ ఘటః ఘటాః ఉమ్, కచ్చపః కచ్చపాః ఉమ్, సర్పః సర్పాః ఉమ్. శుకః శుకాః. అది బాగుందండి. ఇప్పుడు దీన్ని మనం ఇది అయిన తర్వాత ఏక ద్వి బహువచనాల్లో దీనికి సంబంధించి అహ ఔ ఆహ అంటే ఎలాగైతే మనం శబ్దాలకి అహ ఔ ఆహ చేర్చామో, ఇక్కడ కూడా ఎవరు అనేదానికి ఏమిటి, కా కదా. కాకి అహ ఔ ఏ అని వస్తుంది అనమాట. ఇక్కడ అంటే ఒక్కడిని ఏషః కహ అంటే ఇతడు ఎవరు, ఒక్కడు అన్నప్పుడు ఎవరు అంటే కహ వస్తుంది పుల్లింగంలో ఒక్కడు ఎవరు అన్నప్పుడు కహ. పుల్లింగంలో ఇద్దరు ఉండి ఎవరు అంటే ఏతౌ కౌ అంటే ఏతౌ రామలక్ష్మణవు, ఒకడు రాముడు ఒక లక్ష్మణుడు అన్నమాట. ఏతౌ కౌ అంటే కహ అంటే ఎవరే గాని అది పుల్లింగంలో ఏకవచనంలో కహ అని వస్తుంది, పుల్లింగంలో ద్వివచనంలో కౌ అని వస్తుంది, పుల్లింగంలో బహువచనంలో కే అని వస్తుంది. ఏతే ఏ, ఏషః ఏతౌ ఏతే. ఇక్కడ చూడండి, పుల్లింగ స్త్రీలింగ శబ్దాల్లో కూడా ఇతడు అనే దానికి ఏషః అంటే ఇతడు, ఏతౌ వీరిద్దరు, ఏతే వీరందరూ అని అర్థం అనమాట. దీనికి సంబంధించి ఎవరు అని అడగడానికి సింగులర్ లో కహ, ద్వివచనంలో కౌ, బహువచనంలో కే. ఏషః కహ ఏతౌ కౌ ఏతే కే అన్నమాట. ఇక్కడ ఏషః బాలకః ఏతౌ బాలకౌ, బాలకః బాలకౌ బాలకాః, కహ కౌ కే. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు అనేదానికి సింగులర్, డ్యూయల్, ప్లూరల్, కహ కౌ కే. చెప్పడానికి అహ ఔ ఆహ, బాలకః బాలకౌ బాలకాః. అలాగే ఏషః కహ ఏషః సింహః ఏతౌ కౌ ఏతౌ సింహౌ ఏతే కే ఏతే సింహాః. ఈ విధంగా చెప్పాలి. ఓకే. ఏషః కః ఏషః మయూరః ఏతౌ కౌ ఏతౌ మయూరౌ ఏతే కే ఏతే మయూరాః ఏషః అహ ఔ ఆహ. ఇక్కడ చూడండి, కహాకి కహ కౌ ఏ. ఇక్కడ ఏషఃకి చూడండి మీరు, ఏషః ఏతౌ ఏతే. కొంచెం గమనించండి, ఈ గబుక్కును మనకి ఏమనిపిస్తుంది బై కామన్ సెన్స్, ఏషః ఏషౌ ఏషే అనుకుంటాం మనం. కాదు, ఈ షా తా కింద మారుతుంది ద్వివచనంలో బహువచనంలో, అది గమనించుకోండి. అంటే మనం అలా అలవాటు పడాలి. ఏషః ఏతౌ ఏతే, ఒకడు ఎవరు, ఇద్దరు ఎవరు, అందరూ ఎవరు అని అర్థం అన్నమాట. ఎస్, నెక్స్ట్. ఏషః కః ఏషః శుక్రః శుకః
एतौ कौ एतौ शुकौ एते के एते शुकाः एषः कः एषः बकः एतौ कौ एतौ बकौ एते के ఏతే బకాహ. అంతే చాలు. ఈ రకంగా మీరు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ ఎక్సర్సైజ్ చేయాలండి. ఇది దిస్ ఈజ్ హోంవర్క్ ఫర్ యూ. ఉదాహరణకి ఏషః బాలకః అన్నప్పుడు ఇక్కడ ఏముండాలి? ఏతౌ బాలకౌ ఏతే బాలకాః ఏషః ఏతౌ ఏతే బాలకః బాలకౌ బాలకాః. ఈ ముందు ఎప్పుడు కూడా సంస్కృతంలో వరుసలో ఉండే శబ్దాలన్నీ కూడా ఒకే నంబర్లో ఉండాలి, ఒకే జెండర్లో ఉండాలి, అలాగే ఒకే కేసులో కూడా ఉండాలి. ఓకే, అవన్నీ చూద్దాం మనం తర్వాత. ఈ విధంగా మీకు ఇక్కడ కూడాను ఏషః కః అంటే ఏషః వానరః ఏతౌ వానరౌ ఏతే వానరాః. ఆ రకంగా ఇక్కడ వృక్షః ఒకటి ఇచ్చాడు. ఇక్కడ వృక్షః అన్నాడు కనుక ఇక్కడ ఏషః ఉండాలి. ఏషః వృక్షః, ఇక్కడ ఏతౌ వృక్షౌ, ఇక్కడ ఏతే వృక్షాః. కొంచెం డాష్లు ఇటు మార్చాడు. సో దీన్ని చూసి మీరు ఈ విధంగా ఈ ఎక్సర్సైజ్ చేయండి.